Hello, good morning everyone. Welcome to my channel SSP Competitive Adda. Okay, so now discuss about coding, decoding. Coding, decoding. Okay, ఆల్రెడీ మీకు చెప్పాను. ఆల్రెడీ ఇన్ దిస్ ప్రీవియస్ క్లాస్లో మీకు అంత ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఆల్ఫా న్యూమరికల్స్ అంటే ఏ టు జెడ్ ఆ వాల్యూస్ మనం అనేది ఎలా గుర్తుంచుకోవాలి ట్రిక్స్ మీకు క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఒకసారి మనం ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరం ఇచ్చిన ప్రాబ్లమ్స్ అంటే బ్యాంకింగ్స్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఒక్కసారి సాల్వ్ చేద్దాం. అంటే ఎలా మనకి ఇచ్చారు ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏ డెప్త్లో ఇచ్చారు ఒకసారి రివైజ్ చేసుకుంటాం. కోడింగ్ డీకోడింగ్లో ఫస్ట్ ప్రాబ్లం, ద ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ స్కై ఈజ్ కాల్డ్ బ్లూ, if sky is called blue, blue is called bike, the bike is called Honda, Honda is called fan. Okay, sky is called blue, blue is called bike, bike is called Honda, Honda is called fan. What we use for ride, అంటే మనం రైడ్ చేయడానికి ఇక్కడ ఏమి యూజ్ చేస్తాం? మనం ఇక్కడ యాక్చువల్లీ మనం రైడ్ చేసేది ఏంటి? బైక్. అంటే బైక్ ఈజ్ కాల్డ్ హోండా. దట్ ఆన్సర్ ఈజ్ హోండా. హోండా ఈజ్ ద ఆన్సర్. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మనము ఇలాంటివి కూడా ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ మౌస్, కంప్యూటర్ ఈజ్ కాల్డ్ మౌస్, మౌస్ ఈజ్ కాల్డ్ కీబోర్డ్, మౌస్ is called keyboard, keyboard is called monitor. Okay, monitor is called webcam, what we use of typing, యూజ్ ఆఫ్ టైపింగ్ అంటే టైపింగ్ అనేది మనం ఎక్కడ చేస్తాం? ఇక్కడ టైపింగ్ అనేది ఎక్కడ చేస్తాం? ఇక్కడ కీబోర్డ్ను మనం యూజ్ చేస్తాం. అంటే టైప్ చేయడానికి మనం యూజ్ చేస్తుంది ఏంటి? కీబోర్డు. కంప్యూటర్ సిస్టంలో కీబోర్డ్ అంటే ఏంటి? ఇక్కడ మానిటర్. వాట్ వీ యూజ్ ఆఫ్ టైపింగ్ అంటే టైపింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం? మానిటర్. మానిటర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆస్కింగ్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే గత సంవత్సర క్వశ్చన్ పేపర్లలో అంటే ప్రీవియస్ ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి మన ఎస్ఎస్సిలో కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ. అంటే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, సిస్టమ్ మొత్తం మారిపోయింది. ద నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కోడింగ్ డీకోడింగ్లో if EODGH is the code for blade, అంటే మనకు బ్లేడ్కి కోడ్ ఏంటంటే EODGH. బ్లేడ్కి కోడ్ ఏంటి?
EODGH. అయితే మన క్రికెట్ కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్రికెట్కి మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒక్కసారి మనం చూస్తుంటే ఆల్రెడీ బీకి ఈ అంటే +3 అంటే 3 ప్లేసెస్ మూవ్ అయిపోయింది, ఫార్వర్డ్ అయిపోయింది. ఓకే, బి తర్వాత CDE 3, L MNO అంటే ఇది కూడా ఏమైంది మనకు +3 వచ్చింది. అంటే 3 స్టెప్స్ ఫార్వర్డ్కి మూవ్ అయిపోయింది. ఆ వర్డ్ అనేది ఎల్ నుంచి ఓకి వచ్చేసరికి మనకు ఆ ఫార్వర్డ్ హౌ మెనీ స్టెప్స్ ఫార్వర్డ్, 3 స్టెప్స్ ఓన్లీ ఫార్వర్డ్. నెక్స్ట్ A to D దట్ ఈస్ ఆల్సో +3. D to G అది కూడా మనకు +3 వచ్చింది. నెక్స్ట్ E to H కూడా మనకు +3 అనేది వచ్చింది. అదేవిధంగా మన ఈ క్రికెట్కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సికి మనకి +3 అంటే మనకి ఎలా వస్తుంది? +3 వచ్చేసరికి F వస్తుంది. ఆర్కి +3 వచ్చేసరికి U వస్తుంది. నెక్స్ట్ ఐకి L వస్తుంది. నెక్స్ట్ సికి +3 అంటే ఆల్రెడీ మనం వచ్చింది ఫస్ట్ది FULF. నెక్స్ట్ కేకి +3 అంటే N, ఈకి +3 అంటే H. లాస్ట్ వన్ టీకి +3 అంటే ఎంత వస్తుంది మనకి? ఏ లెటర్ వస్తుంది? W వస్తుంది. దిస్ ఈస్ ద కోడ్. ఒక వెరీ సింపుల్ కోడ్. బ్లేడ్ ద కోడ్ ఈజ్ EODGH అంటే 3 టైప్స్ అంటే 3 స్టెప్స్ అనేది ఫార్వర్డ్కి వెళ్ళింది. 3 స్టెప్స్గా ఫార్వర్డ్కి వెళ్ళిపోయింది. సేమ్ ద క్రికెట్కి కూడా సేమ్గా మనం +3 యాడ్ చేస్తే FULF అండ్ HW అనేది ఆన్సర్ వస్తుంది. ఒక వెరీ సింపుల్ ట్రిక్స్. దీస్ ఆర్ ద if earth is coded as 41590. next pale pale is coded as 2134. earth is coded as 41590 and pale pale 2134. then what is the code for peril? PEARL పెరల్. ఓకే, ఇక్కడ మనకు P అంటే ఇక్కడ 2 వచ్చింది. E అంటే 4 వచ్చింది. A 1, R is the 5 and L is the 3. 24153. This is the peril answer. Next, in a certain code language DELHI Delhi is written as CDKGH. Okay, then how we suspect? SUSPECT సస్పెక్ట్. మన సస్పెక్ట్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు ఫస్ట్ ఢిల్లీ చూడండి. CDDEKL అంటే మనకేంటి బ్యాక్వర్డ్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట. డికి C అంటే -1, ఈకి D అంటే -1, ఎల్కి K అంటే -1, హెచ్కి K అంటే -1, ఐకి హెచ్ వచ్చేసరికి -1. అంటే టోటల్గా ఈ వర్డ్ వచ్చేసరికి ఈ కోడ్ లాంగ్వేజ్ వచ్చేసరికి -1 అంటే బ్యాక్వర్డ్కి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ABCD బ్యాక్ ఎలా వస్తుంది మనకు?
YXW ఆ లెవెల్లో వస్తుంది మనకు. మీకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మీకు చెప్పాను రీజనింగ్లో, కోడింగ్ డీకోడింగ్లో మీకు ట్రిక్స్ చెప్పాను. ఏకి జెడ్ వస్తుంది, బికి వై వస్తుంది, సికి ఎక్స్ వస్తుంది, కాల్ ఎక్స్ ట్రిక్స్, డికి డబ్ల్యూ వస్తుంది, డేవిడ్ వార్నర్. ఈఎఫ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈకి వి వస్తుంది, అంటే లవ్, LOV లవ్, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఆ ట్రిక్స్ అనేది ఒక్కసారి మీరు చదివితే, ఒకసారి గుర్తుంచుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సస్పెక్ట్. ఎస్కి మనకు బిఫోర్ లెటర్ వచ్చేసరికి ఏంటి? ఆర్. యూకి టీ, ఎస్కి ఆర్, పీకి ఓ, నెక్స్ట్ ఈకి డి, సికి బి, టీకి ఎస్, RTR ODBS. This is the fifth problem. Next sixth problem, మనకు different type of problems. ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. In a code language, in a certain language, put tir fin, and is called as delicious juicy fruit. The next line, tie dip sig, sig is called as beautiful white lily. Beautiful white lily. Next, sig lawn fin is called as lily on fruit. Lily and fruit. Okay, this is the one problem, sixth problem. ఒక్కసారి మీరు ఒకసారి చూస్తే పుట్ ఇన్ ఫిన్ అంటే ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అండ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అనేది మన కోడ్ లాంగ్వేజ్లో ఏంటి, అండ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ డెలిషియస్ జ్యూసీ ఫ్రూట్, నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ వైట్ లిలీ. ఓకే, ఈ 3 లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఈ 3 లెటర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడండి, లిలీ అండ్ ఫ్రూట్. అంటే ఇక్కడ లిల్లీ ఉంది, ఇక్కడ లిల్లీ ఉంది. దీని ఒకసారి అండర్లైన్ చేసుకోండి, అంటే రౌండ్ అవుట్ చేసుకోండి. లిల్లీ. ఈ 2లో మనకు సెకండ్ వన్, థర్డ్ వన్లో సిగ్ అనేది కామన్గా ఉంది. అంటే బేసికల్లీ ఇక్కడ లిల్లీ అంటే ఏంటి, ఇక్కడ దట్ కోడ్ లాంగ్వేజ్ సిగ్ అనమాట. నెక్స్ట్ అండ్ ఫ్రూట్ బ్యూటిఫుల్ వైట్, అంటే ఈ 4 వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెలిషియస్ జ్యూసీ ఫ్రూట్. అంటే ఇక్కడ ఫ్రూట్ ఉంది, ఇక్కడ ఫ్రూట్ ఉందిగా. సరే నేను టిక్ చేసుకున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఎగ్జామ్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను డిఫరెంట్ మనకి ఆ సర్కిల్స్ అలాంటి తీసుకున్నాను. ఇక్కడ సర్కిల్ తీసుకున్నాను, ఇక్కడ టిక్ చేసుకున్నాను. ఫ్రూట్, ఇక్కడ ఫిన్ ఉంది, ఇక్కడ ఫిన్ ఉంది. ఫ్రూట్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఆన్సర్ ఫిన్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ లాన్ వచ్చేసరికి అండ్, మనకు అండ్కి ఆన్సర్ వచ్చింది కదా, లాన్. అండ్కి లాన్ వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ వైట్ ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇక బ్యూటిఫుల్కి డిప్ అవ్వచ్చు, టై అవ్వచ్చు. అంటే బ్యూటిఫుల్, ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఇలా వస్తే బ్యూటిఫుల్ ఈజ్ నథింగ్ బట్ టై ఆర్ డిప్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వైట్ కూడా టై ఆర్ డిప్ వస్తుంది. ఎందుకంటే మనకు ఈ రెండింటి మనకు క్లారిటీ ఇవ్వలేము, అంటే డిఫరెంట్గా ఉంది.
ఈ ప్రాబ్లం అనేది డిఫరెంట్గా ఉంది. టై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, డిప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అలా కూడా ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్, టై ఆర్ డిప్. వైట్ కూడా టై ఆర్ డిప్ అవుతుంది. నెక్స్ట్ పుట్ అండ్ టిన్. పుట్ టిన్, డెలిషియస్ అంటే పుట్ అవ్వచ్చు, టిన్ అవ్వచ్చు, లేదా టిన్ అవ్వచ్చు, లేదా పుట్ అవ్వచ్చు, ఓన్లీ సింగిల్ అవ్వచ్చు. నెక్స్ట్ జ్యూసీ కూడా పుట్ అవ్వచ్చు, టిన్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇన్ ఎ సటిల్ కోడ్ కరేజ్, COURAGE, కరేజ్. కరేజ్ మనకు కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే UOCREGA. అయితే మనకు జర్నల్ అనే దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ప్రాబ్లంలో. ఒక్కసారి చూడండి. 7th ప్రాబ్లంలో కరేజ్ మనకు మిడిల్ వర్డ్ చూసుకుంటే ఫోర్త్ లెటర్ ఎటువంటి ఇంటర్చేంజ్ లేదు, సేమ్గా వచ్చింది. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. 6 రాసుకోవచ్చు. స్మాల్ ట్రిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ COU కావ్. CO వచ్చేసరికి మన రివర్స్ ఆర్డర్ వచ్చింది చూడండి. U అండ్ C అంటే 1 and 3 ప్లేసెస్ 2 ఆర్ ఇంటర్చేంజ్. అంటే 1 3కి వెళ్ళిపోయింది, 3 వచ్చేసరికి 1 వచ్చింది. ఇక్కడ U అనేది ఎక్కడ వచ్చింది? ఫస్ట్ వస్తుంది. J అనేది 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ O అనేది సేమ్ పొజిషన్లో ఉందిగా, అంటే UOJR ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ E అంటే E వచ్చేసరికి 7th లెటర్. 7th లెటర్ ఏ ప్లేస్లోకి వస్తుంది? 5th ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5th లెటర్ 7th ప్లేస్లోకి వస్తుంది. అంటే N వచ్చేసరికి ఈ ఎండ్లో రాసుకుంటాం. L వచ్చేసరికి 5th ప్లేస్లో అయిపోతుంది. G అనేది సేమ్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఇక్కడ 1 పొజిషన్ 3కి వెళ్ళిపోయింది, 3 పొజిషన్ 1కి వచ్చింది. అట్ ద సేమ్ టైం 5th పొజిషన్ 7thలోకి వెళ్ళిపోయింది, 7th పొజిషన్ 5thలోకి వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 2nd, 4th, 6th అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఇంటర్చేంజ్ అయిపోయినాయి, ఈవెన్ నెంబర్స్ సేమ్ ప్లేస్లోకి ఉన్నాయి. ఇది 7th వన్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం. ఓకే, 8th ప్రాబ్లంలో ఇఫ్ D is equal to 4, D is equal to 4, comma, cover is equal to 63, cover is equal to 63, then basis is equal to, మనం బేసిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, D is equal to 4 మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ముందు వీడియోలో చెప్పాను. A is equal to 1, దట్ ఈస్ ఎ న్యాచురల్ ఆర్డర్. అంటే Z is equal to 1 వచ్చేసరికి అది రివర్స్ ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకు A is equal to 1 తీసుకున్నప్పుడు B 2 అవుతుంది, C 3 అవుతుంది, D అనేది ఆటోమేటిక్గా 4 అవుతుంది. అంటే D is equal to 4 అయినప్పుడు కవర్ వచ్చేసరికి 63 అయింది. ఒక్కసారి మనం కవర్ చూద్దాం ఒకసారి. COVER కవర్లో వచ్చేసరికి మనం C అనేది ద డిజిట్ ఎంత? ద వాల్యూ 3. O అనేది ఏంటి మనకు? M is equal to 13. ఒక్కసారి మీరు చూసుకుంటే M is equal to 13 అయినప్పుడు Z is equal to 26 అవుతుంది. O is equal to 15. O is equal to 15 plus V is equal to 22. V is equal to 22 plus E is equal to 5 plus R is equal to 18. R is equal to 18. ఒక్కసారి మనం ఇవన్నీ యాడ్ చేస్తే 3 plus 5, 8 plus 2, 10, 10 plus 5, 15, 15 plus 8, 23 is equal to 23. 2 plus 1, 3, 3 plus 2, 5, 5 plus 1, 6. అంటే మనకు 63 వచ్చిందిగా. అంటే టోటల్గా మనకేంటంటే A is equal to 1 తీసుకొని Z is equal to 26 తీసుకున్నాడు. సో సేమ్ టైం బేసిస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. బేసిస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. B అంటే 2 plus A is equal to 1 plus S is equal to 19. S is equal to 19 plus I is equal to 9.
ఓకే, మనకి ఇక్కడ బేసిస్లో b ఈజ్ 2, a ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 19 ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ s ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 + 1 3, 3 + 9 12, 12 + 9 21, 21 + 9 30, 3 + 1 4, 4 + 1 5, 50. 50 is the answer. Okay, 50 is the answer. Okay, ninth one model, so some different model problems. These are all sister. If a code language, a certain code language sister, it is written as 535301 and uncle 84670 and boy boy అంటే మనకి ఏంటి 1 to 9 అయితే మన రస్టిక్ అనే వర్డ్కి మన కోడ్ లాంగ్వేజ్ ఎంత వస్తుంది? రస్టిక్ RUSTIC, ఆర్ వచ్చేసరికి 1 వచ్చింది, యు అంటే 8, ఎస్ 5, టీ వచ్చేసరికి 3 వచ్చింది, నెక్స్ట్ ఐ ఆల్సో 3, ఐ ఈజ్ ఈక్వల్ టు 3, సి వచ్చేసరికి 6 వచ్చింది. అంటే 185336, 185336. దిస్ ఈజ్ ద కోడ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ నా 10th ప్రాబ్లం చూద్దాం. Tenth problem. In certain code language, child, it is written as IMOQJ. అయితే మనకు బేబ్ అనే దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. BABE, బేబ్కి. ఒకసారి మనం చూస్తే C to I అంటే +6 అంటే ఆడ్ నెంబర్. దిస్ ఈజ్ 1 2 3 4 5. నెక్స్ట్ హెచ్కి M అంటే +5. నెక్స్ట్ ఐకి O వచ్చేసరికి +6. నెక్స్ట్ L to Q +5. నెక్స్ట్ D to J దట్ ఈస్ +6. అంటే ఆడ్ నెంబర్ వచ్చేసరికి +6 అంటే ఒక 6 స్టెప్స్ ఫార్వర్డ్కి వెళ్ళిపోయింది. ఈవెన్ నెంబర్స్ వచ్చేసరికి 5 స్టెప్స్ వచ్చేసరికి ఫార్వర్డ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బేబ్లో 1 2 3 4. ఓకే, బీకి +6 యాడ్ చేస్తే మనకేమొస్తుంది? హెచ్ వస్తుంది +6. నెక్స్ట్ ఏకి 5 స్టెప్స్ యూజ్ చేస్తే మనకేమొస్తుంది? ఎఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బీకి సేమ్ హెచ్, ఈకి 5 అంటే జే వస్తుంది, జే అనేది వస్తుంది. EFGHIJ. Odd numbers is equal to 6 steps forward. Even number is equal to 5 steps forward. 5 steps లో ఫార్వర్డ్ కి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద 10th ప్రాబ్లం. 11th ప్రాబ్లంలో 11th ప్రాబ్లం, ద బ్యాంకర్ BANKER, banker, it is written as LFSCBO. This is the
కోడ్ లాంగ్వేజ్. అయితే హౌ విల్ కన్ఫర్కి మనకి కోడ్ అనేది ఎంత వస్తుంది, కోడ్ అనేది ఏమొస్తుంది, ఏ లెటర్స్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద 11th ప్రాబ్లం. బ్యాంకర్, ఫస్ట్ స్టెప్ బ్యాంకర్, BANKER, బ్యాంకర్. అంటే బ్యాంకర్ని మనము ఈ వర్డ్ను 6 లెటర్ వర్డ్ని 3 లెటర్ అంటే 2 వర్డ్స్కి మనం స్ప్లిట్ చేసి రివర్స్ ఆర్డర్లో రాస్తే KER అంటే ఇది స్టెప్ 1 వచ్చేసరికి స్టెప్ 1 KER BAN. నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మనకు Kకి L, Eకి F, R S, B C, A B, N O. స్టెప్ 2 వచ్చేసరికి +1 మనం యాడ్ చేసినప్పుడు +1 అంటే ఫార్వర్డ్ స్టెప్, 1 స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళినప్పుడు మనకు ఈ లెటర్ అనేది వస్తుంది LFS CBO. ఇక్కడ కాన్ఫర్ వచ్చేసరికి మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు, 2 వర్డ్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు. CONFER అంటే FER CON. దీనికి ప్రిసీడింగ్ లెటర్ అంటే F తర్వాత వచ్చేసరికి మనకి ఏమవుతుంది, FG వస్తుంది. GFSDPO. This is the answer. GFSDPO. This is the answer. 11th problem ki. Next 12th problem discuss చేద్దాం. Twelfth problem. Friend, FRIEND. If friend is coded as HUMJTK. Friend is coded as HUMJTK. అయితే క్యాండిల్కి మనకి ఫైండ్ అవుట్ చేయాలి. క్యాండిల్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మనం సిరీస్ తీసుకున్నప్పుడు F తర్వాత ఏంటి, F తర్వాత GH అంటే 2 ప్లేసెస్ అంటే +2, RSTU అంటే +3 వస్తుంది. నెక్స్ట్ I to M అంటే +4 వస్తుంది. E to J వచ్చేసరికి +5, N to T +6, D to K +7 అంటే ఫస్ట్ లెటర్కి వచ్చేసరికి ఫస్ట్ లెటర్ F ఉంది కదా, F 2 స్టెప్స్ ఫార్వర్డ్కి వెళ్ళిపోయింది 2. నెక్స్ట్ లెటర్ R 3 ప్లేసెస్, I 4 ప్లేసెస్, E 5 ప్లేసెస్, N 6 ప్లేసెస్, D వచ్చేసరికి 7 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా క్యాండిల్లో ఫస్ట్ లెటర్ ఏంటి, సికి 2 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. సికి E వస్తుంది, సికి అనేది E అనేది వస్తుంది. నెక్స్ట్ ఏకి +3 అంటే D వస్తుంది. ఎన్కి +4 వచ్చేసరికి R అవుతుంది. డికి +5 I, ఎల్కి +6 R, ఈకి +7 వచ్చేసరికి L, +2 3 4 5 6 అంటే ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ద 12th problem. The next 13th problem. Sikkim, if a code language, Sikkim is coded as THLJJL. అయితే మనకి ఏంటి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బాయ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎస్కి వచ్చేసరికి ST అంటే +1 అవుతుంది,
I to H అంటే మైనస్ వస్తుంది, K to L +1, K to J అంటే -1, I to J అంటే +1, M to L అంటే -1. అంటే సో 1 2 3 4 5 6 ఆడ్ ప్లేసెస్లో ఆడ్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టెప్ ఫార్వర్డ్. అంటే ఒక స్టెప్ వచ్చేసరికి ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది, అంటే ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళిపోతుంది అలాగా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 1 స్టెప్ వచ్చేసరికి బ్యాక్కి వెళ్ళిపోతుంది, అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ BOY 1 2 3 ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి +1 అంటే C వస్తుంది, ఓకి వచ్చేసరికి -1 అంటే N వస్తుంది, Y +1 వచ్చేసరికి Z, CNZ. ఆన్సర్ ఈజ్ CNZ. దిస్ ఈజ్ ద 13th ప్రాబ్లం. నెక్స్ట్ 14th ప్రాబ్లం. If a certain language Delhi is coded as DELHI, Delhi is coded as CCIDD, అయితే how would you encode Bombay? encode బాంబేకి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, D to C అంటే వచ్చేసరికి మనకి ఏంటి -1, E to C వచ్చేసరికి -2, L to I -3, H to D -4, I to D -5. అంటే అన్ని స్టెప్లు మనకు చూడండి. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోయింది, సెకండ్ లెటర్ 2 స్టెప్స్, థర్డ్ 3, ఫోర్త్ 4 స్టెప్స్, ఫిఫ్త్ వచ్చేసరికి 5 స్టెప్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. అదేవిధంగా బాంబేకి బీకి ఏ వస్తుంది, 1 స్టెప్. నెక్స్ట్ 2 స్టెప్స్ వచ్చేసరికి M వస్తుంది, Mకి 3 స్టెప్స్ వచ్చేసరికి J వస్తుంది, Bకి 4 స్టెప్స్ వచ్చేసరికి ఏమవుతుంది X వస్తుంది, Aకి 5 స్టెప్స్ వచ్చేసరికి V వస్తుంది, Yకి 6 స్టెప్స్ బ్యాక్ వచ్చేసరికి S వస్తుంది. అంటే AMJ XVS, AMJ XVS. అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసరికి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతుంది, సెకండ్ లెటర్ O అనేది 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ M వచ్చేసరికి 3 స్టెప్స్ బ్యాక్, B వచ్చేసరికి 4 స్టెప్స్ బ్యాక్, A ఈజ్ ఈక్వల్ టు 5 స్టెప్ బ్యాక్ వచ్చేసరికి V వస్తుంది, Y 6 స్టెప్స్ బ్యాక్ వచ్చేసరికి S అనేది వస్తుంది. ఇది 14th ప్రాబ్లం. నెక్స్ట్ 15th ప్రాబ్లం. Stand in a certain code language the word standing, STANDING, స్టాండింగ్లో మనకి కోడ్ వచ్చేసరికి NATSGNID. How will the word produces ఇక్కడ చూడండి, ఈ లెటర్ వచ్చేసరికి స్టాండింగ్లో మొత్తం లెటర్స్ ఉన్నాయి, 8 లెటర్స్ ఉన్నాయి, 8 లెటర్స్, STANDING, స్టాండింగ్ 8 లెటర్స్. మనం దీన్ని ఏంటంటే 2 వర్డ్స్గా స్ప్లిట్ చేస్తున్నాం, స్టాండింగ్. స్టాండింగ్ 1 2 3 4, 1 2 3 4, మనకి రివర్స్ వచ్చింది చూడండి, 4 3 2 1, NATS. ఓకే, ఇప్పుడు 5 6 7 8 వచ్చేసరికి 5th ప్లేస్లో కింద 8 GNID. ఓకే, వెరీ సింపుల్ ట్రిక్స్ కదా. నెక్స్ట్ ఈ ప్రొడ్యూసెస్లో 2 వర్డ్స్ ఉన్నాయి, ఈ 2 వర్డ్స్ మనం ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, అంటే 1 2 3 4 5 6 7 8. మనం ఫస్ట్ D రాసుకోవచ్చు, అంటే ఫస్ట్ ప్లస్లో అయిపోద్ది, DORP. నెక్స్ట్ SECU. This is the 16th one. 16th one. Last final one. ఈ ప్రాబ్లమ్స్లో ఫైనల్ వన్ వచ్చేసరికి, if ZXY is standing for ACB అయితే what will YZWకి మనకు ఏం వస్తుంది, ఏ కోడ్ అనేది వస్తుంది.
ఒక్కసారి మనం చూస్తే ZXY మనకి ఏబిసిలు తెలుసు కదా, A to Z, BC అండ్ Z. రివర్స్ ఆర్డర్లో వచ్చేసరికి Z ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ న్యాచురల్ ఆర్డర్ ఫార్వర్డ్కి వచ్చేసరికి A ఈజ్ ఈక్వల్ టు 1, Z ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. రివర్స్ ఆర్డర్లో Z ఈజ్ ఈక్వల్ టు 1 to A ఈజ్ ఈక్వల్ టు 26. ఇక్కడ ఏకి మనకు ఆపోజిట్లో ఏమొస్తుంది, Z వస్తుంది, బికి Y వస్తుంది, సికి X వస్తుంది, జెడ్కి A వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి జెడ్కి ఏమొచ్చింది, A వచ్చింది, Xకి C, Yకి B వచ్చింది. అంటే ఇక్కడ Y వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ B అనేది వస్తుంది, Z వచ్చేసరికి A, W అంటే డేవిడ్ వార్నర్ D, BAD వస్తుంది. వెరీ సింపుల్ ట్రిక్స్. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్. ఓకే స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.